సో మీరందరూ అంటూ ఉంటారు కదా! బర్డ్స్‌కి క్యాబిన్స్ లేవు, మంచి క్యాబిన్ లేదు, లేదంటే క్యాబిన్ ఎలా తయారు చేయాలో తెలీదు. ఎక్సెట్రా, ఎక్సెట్రా ఏదైనా కానీ, మన సబ్‌స్క్రైబరు వన్ ఆఫ్ మన బ్రదర్స్ అనుకోండి. సో ఒక ఫ్యాన్సీయర్ అనమాట. సో మంచి ఫ్యాన్సీయరు. సో తన ఇంట్రెస్ట్ నాకు చూస్తే ఇంకా ముచ్చటేసిందనమాట. చూడండి ఒక మెస్ తెచ్చుకున్నాడు. ఇంకా పొయ్యి గోడలో ఈ పొయ్యి గోడలు కాదు, డోర్ పెట్టుకున్నాడు దీన్ని. నేను కూడా చూస్తున్నా ఇప్పుడే. సో మన దగ్గర ఇదైతే తీసుకోవడం జరిగింది. స్టార్టింగ్‌లో బర్డ్స్ తీసుకెళ్ళి హామర్స్ స్టార్టింగ్ ఒక పేరు తీసుకున్నాడనమాట. అప్పుడు తీసుకోవడం అయితే జరిగింది. చూడండి అక్కడ అట్టపెట్టెలు గానీ, తర్వాత ఇది గానీ, చుట్టూ మెస్ ఏసే విధానం, తర్వాత 500 పెట్టి పరదా కొన్నారంట. వర్షాకాలంలో కొంచెం వర్షాలవి పడుతూ ఉంటాయి కదా! సో ఆ ఎత్తువైపు అంటే బిల్డింగ్‌లో ఎత్తువైపు ఎటువైపు ఉంటదో అటువైపు అనేది పరదా మొత్తం క్లోజ్ చేసుకొని, ఈ చుట్టుపక్కల చూడండి గ్రీన్ కలర్, బ్యాక్ సైడ్ గ్రీన్ కలర్ ఇది ఉంటది కదా! ఈ క్లాత్ టైపు. సో అదంతా, తర్వాత ట్రేస్, తర్వాత ఇగోండి టమాటా డొక్కులని, ఆయిల్ క్యాన్స్, తర్వాత ముందుగా వచ్చి కొంచెం స్ట్రాంగ్‌గా మెస్ పెట్టుకొని, ఇంకా అవతల పక్క బ్యాక్ సైడ్ గోడలు, ఇంకా పైన కర్రలతో ప్లస్ ఇంకా అంతా కూడా అసలు నాకు చూస్తే ఇంకా నాకు పిచ్చి లేచింది అసలు. ఈ క్యాబిన్ అసలు భలే అసల. పెద్ద అమౌంట్ ఏం కనపడకుండా ఎంత క్యూట్‌గా, ఎంత బ్యూటిఫుల్ ఉందంటే క్యాబిన్ అసలు పిచ్చి లేచింది నాకు ఇంకా చూసేటప్పటికి. చూడండి ఎంత బాగుంది అసలు. పైన మొత్తం చూడండి అక్కడ మొత్తం రేకు ఇది పెట్టాడు. ఇంకా రేకు చిన్నవేవో ఈ ప్లాస్టిక్ ఇవి అవన్నీ పెట్టి ఇంకా చాలా అంటే చాలా బాగా చేశాడు గైస్. వీటిని బట్టి ఇలాంటి చిన్న చిన్న వాటి బట్టే ఇంట్రెస్ట్, వీళ్ళ తాలూకు ఇంట్రెస్ట్ చెప్పుకోవచ్చు. హ్యాండ్స్ అప్ బ్రదర్, నీకు హ్యాట్స్ అప్ టు యూ. చాలా బాగా చేసావు. సో మీకేమన్నా ప్లాన్ కావాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి బడ్జెట్ పెట్టుకోలేని వాళ్ళు కొంతమంది ఫ్యాన్సీస్ ఉంటారు కదా! సో జస్ట్ ఏం లేదు, మీకు వేస్ట్ మెటీరియల్, మెస్ ఇలాంటిది ఏమైనా పెట్టుకొని మీరు కూడా బెస్ట్ ట్రై చేసి చూడండి. మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి చూడండి. ప్లాన్ మొత్తం మీకు చాలా అంటే చాలా బాగా అర్థం అవుద్ది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు. ఇంక లైక్ అయితే వేసుకోండి ఇంకా రిమైనింగ్.